గాస్ జోర్డాన్స్ మెథడ్ కావచ్చు, గాస్ సీడల్ మెథడ్ కావచ్చు అండ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఈ మెథడ్ నుంచి ఒక ప్రాబ్లం షూర్ వస్తుంది. ఐదర్ గాస్ ఎలిమినేషన్ ఇక్కడ వచ్చింది అని అంటే ఇక్కడ డిఫరెంట్ రావచ్చు. ఓకే, గాస్ సీడల్, గాస్ జోర్డన్, గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, అండ్ వన్ మోర్ ఈజ్, మీరు ఇప్పుడు ఈ యూనిట్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇది ఇంకొక క్వశ్చన్ ఎలా రావచ్చు అని అంటే ఐదర్ ఎక్లాన్ అయినా రిపీట్ అవ్వచ్చు ఆర్ నార్మల్ అయినా రిపీట్ అవ్వచ్చు. ఇక్కడ ఏం రావచ్చు, ఎక్లాన్ అయినా రిపీట్ అవ్వచ్చు, ఆర్ నార్మల్ ఫామ్ అయినా రిపీట్ అవ్వచ్చు, ఆర్ గాస్ జోర్డన్, గాస్ సీడన్ ఇలాంటివి రిపీట్ అవ్వచ్చు. అంటే మీకు ఏం అర్థమైంది అని అంటే ఈ యూనిట్ మొత్తంలో నేను ఎక్లాన్ నార్మల్ అయితే షూర్ క్వశ్చన్, మినిమం 5 మార్క్స్, అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్ ఆల్సో షూర్ క్వశ్చన్, డామ్ క్వశ్చన్. వీటి మీద ప్రీవియస్ మన ప్లేలిస్ట్లో ఉండే